అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రేవంత్ రెడ్డి దేవరకొండ సభలో మాట్లాడిన ప్రతి మాటకు కౌంటర్ ఇచ్చిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు, ధ్వజమెత్తిండ్రు. రేవంత్ రెడ్డి గారు ఏవైతే సభా వేదికగా మాట్లాడినరో ఆ మాటలకు పాయింట్ టు పాయింట్ ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నింటికి కౌంటర్ ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద నోరు వారేసుకున్నాడు, బీఆర్ఎస్ పార్టీ మీద నోరు వారేసుకున్నాడు, నా మీద నోరు వారేసుకున్నాడు, లేకపోతే కేటీఆర్ మీద నోరు వారేసుకున్నాడు తప్ప నువ్వు చేసింది ఏమన్నా ఉన్నదా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అని చెప్పేసి మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు గారు. నిజమే అనిపిస్తుంది ఈ అంశాలన్నీ చూస్తూ ఉంటే. మరి ఎందుకు 2 ఏళ్ల పొద్దుబట్టి ఇంకా కేసీఆర్ మీద ఏడ్చుకుంటా ముందడికి పోతున్నాడే తప్ప ఏదన్నా ముందడికి తీసుకుపోదాం, ప్రజాపాలన అని చెప్పుకున్నాం కదా, ప్రజలకేమైనా అక్కడపడే పనులు చేసి పెడదాం, తీసుకొచ్చిన అప్పులన్నీ ప్రజలకే ఖర్చు పెడదాం, ప్రజల నుంచి పన్నులు దొబ్బుతా అన్నాం కదా, వచ్చిన పన్నులన్నీ జేబులలో పెడతా అన్నాం కదా, మరి ఇలా ప్రజల కోసం ఏమైనా పని చేసిన పాపాన పోదామన్న ఆలోచన చేస్తలేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏమన్నంటే నిన్న మొన్న మాట్లాడనీకి మహిళలకు చీరలు ఇచ్చినామని చెప్పేసి చెప్పిండ్రు, తర్వాత గ్లోబల్ సమ్మిట్ అని ముచ్చట చెప్పిండ్రు, లేకపోతే ఇనే పబ్లిక్ ఉంటే ఏమన్నా కళ్ళబొల్లి ముచ్చట్లు చెప్పిర్రు, కథలు చెప్పిర్రు, కట్టుకథలు అల్లిండ్రు, కానీ ఇలా మాట్లాడనీకి ఏమీ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న కేసీఆర్ గారు ఎవరినైతే పిలిపించుకున్నారో వాస్తవానికి వాళ్ళు ఏకగ్రీవం అయినరు, వాళ్ళు కలుస్తా అని చెప్పిండ్రు, దానికి కేసీఆర్ గారు స్వాగతం చెప్పిండ్రు, వాళ్ళకి శాలువాలు కప్పిండ్రు. ఎర్రవెల్లి ఆయన గజ్వెల్ నియోజకవర్గమైన ఎర్రవెల్లిలో ఉన్న సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ ఇంకో ఊర్లో సర్పంచ్ వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఎందుకంటే ఈ 2 గ్రామాలు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు దత్తత తీసుకున్న గ్రామాలు. ఆ గ్రామాల నుంచి వచ్చిన తర్వాత కూసోబెట్టిండ్రు, కేసీఆర్ షాలు కప్పిన తర్వాత కొన్ని అంశాలు మాట్లాడినరు. దేశంలోనే మొదటి స్థాయిలో మన తెలంగాణ రాష్ట్రం ఉండే, ఇలా పరిస్థితి ఘోరంగా ఉన్నది, గ్రామాలకు అన్ని చేసినాము, గ్రామ పంచాయతీలకు అన్ని చేసినాము, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చినాము, ఏ విధంగానైతే పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలు పెట్టి పల్లెలను అభివృద్ధిలో భాగస్వాములను చేసినాము అని చెప్పేసి చాలా అంశాలు మాట్లాడినరు, చేసినే చెప్పిండ్రు కేసీఆర్. ఆ తర్వాత మంచి రోజులు రాబోతా ఉన్నాయి, మనకే వచ్చే రోజులన్నీ మనకే, వచ్చేది మళ్ళా మనమే అని చెప్పేసి వాళ్ళకు ధైర్యం చెప్పిండ్రు. ఎవరైనా కార్యకర్తల్లో బలం నింపుతారు, అభ్యర్థుల్లో బలం నింపుతారు, ఎవరైనా ఏ పార్టీ అధినేత అయినా కంపల్సరీ కార్యకర్తల్లో బలం నింపుతారు. ఇలా మీ లెక్క మాట్లాడితే అడ్డిమారి గుడ్డి దెబ్బ లెక్క మాట్లాడితే నడవదు కదా సారు. మీరు ఇలా కార్యకర్తల్లో బలం నింపుతలేరు, కార్యకర్తలను ఎగదోస్తా ఉన్నారు. కార్యకర్తలలో మీరేం నింపుతా ఉన్నారంటే ఒక విషం నింపుతా ఉన్నారు మీ మాటలు చేయబట్టి. ఎవరైనా చెప్తారు కార్యకర్తల్లో బలం నింపుతారు, మనోధైర్యాన్ని కోల్పోవద్దు, మంచి రోజులు మనే రాబోతా ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడితే అవి మింగుడు వల్లే. ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి మింగుడు వల్లే. ఎప్పుడు కక్కుదునా పాపం తెల్లందాక నిద్రపోయినరో లేదో సార్ నాకు తెలిసి. ఆ కోపం మీద ఆ మంట మీద ఫుట్బాల్ 4 రౌండ్లు ఎక్కువ ఆడచ్చు. ఇంకా ఇప్పుడు కొత్తగా ఆడేదేంది రేవంత్ రెడ్డి ఫుట్బాలు? 2 ఏళ్ల నుంచి ప్రజల జీవితాలతోని సబ్బండ వర్గాల ప్రజలతోని ఫుట్బాల్ ఆడుతూనే ఉన్నాడు కదా. మొత్తం మీద మాజీ మంత్రి హరీష్ రావు గారు కౌంటర్ ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు ఒక్కసారి ఏ విధంగా కౌంటర్ ఇచ్చిండ్రు అనేది చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి పైన మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తిండ్రు. కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినంత మాత్రాన సునకము తన బుద్ధి మార్చుకోదు. కనకపు సింహాసనం బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టినంత మాత్రాన కుక్క తన బుద్ధి మార్చుకోదు. అట్లాగే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టినా వెనకటి గుణం మార్చుకోలేడు. 2 ఏళ్లుగా కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ పార్టీ మీద ఏడవడం తప్ప ఏం చేసినావు నువ్వు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ప్రశ్నించిండ్రు. విజయోత్సవాలు అనుకుంటా విచ్చలవిడిగా తిరుక్కుంటా వికృతంగా మాట్లాడు, చేయనివి చేసినట్లు అయిపోవు. వికృతంగా మాట్లాడడం వల్ల చేయనివి చేసినట్లు అయిపోవు. ప్రజలకు కావాల్సిన పనులు మాటలు కావు. ఇలా మాటలు చెప్తా ఉన్నారు, మాటలు విన్నంతసేపు విన్నట్టు చేస్తారు ప్రజలు, కానీ ఎక్కడ బుద్ధి చెప్పాలనో అక్కడ బుద్ధి చెప్తారు, ఎక్కడ కర్రు కాల్చి వాత పెట్టాలనో అక్కడ కర్రు కాల్చి వాత పెడతారు. ఇలా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీ హిల్స్లో ఏమో మాట్లాడిరు అని చెప్పేసి నిన్న సాయి సంసారి లచ్చి దొంగ ముచ్చట్లన్నీ మాట్లాడుతారు మీరు. ఇలా మీరు ఏ మాటలు మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి జనం పసిగట్టరా?
జనం పసిగట్టరు అనుకోవడం అది అవాస్తవము. నువ్వు కాలుకేసుకున్న చెప్పుల కానుంచేది నువ్వు నెత్తికేసుకున్న కలర్ దాకా అన్నీ పసిగడతారు పబ్లిక్, ఉట్టిగేం ఊకోరు. రైట్. బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని పచ్చి అబద్ధం చెప్తున్న రేవంత్ రెడ్డి 6,47,479 రేషన్ కార్డులు మంజూరు చేసింది అబద్ధమా? గతంలో కార్డు మీద 4 కేజీల బియ్యం మాత్రమే ఇస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చి మీదకెళ్ళి 4 కేజీల నుంచి 6 కేజీలకు పెంచిండ్రు. అవ్వాతాతల పెన్షన్ 200 ఉంటే దాన్ని 2000గా చేసిండ్రు. మొత్తం మీద నల్లగొండ ప్రజల మీద కక్ష కట్టింది ఎవరు? ఎస్ఎల్బీసీ టన్నెల్ ఏదైతే ఉన్నదో ఆ టన్నెల్ నెవర్ ఎండింగ్ ప్రాజెక్టుగా డిజైన్ చేసింది ఎవరు? ప్రాజెక్టును పడావు పెట్టింది ఎవరని చెప్పేసి ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు గారు. మొత్తం మీద దీనికి సమాధానం చెప్పగలుగుతారా రేవంత్ రెడ్డి గారు మీరు? అది నెవర్ ఎండింగ్ ప్రాజెక్టుగా డిజైన్ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా? కాంగ్రెస్ పార్టీ హయాంలో కాదా? మరి ఎందుకో రీడిజైనింగ్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లలోనే పూర్తయింది, ప్రజలకు నీళ్ళు అందినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 3,892 కోట్లు ఖర్చు చేసి 11.48 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తి చేసింది నిజం కాదా? ఈ లెక్కలు మీ ప్రభుత్వం దగ్గర లేవా? పదే పదే ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి? మీ అనాలోచిత నిర్ణయాల వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ దుందుడుకు చర్యల వల్ల ఇలా ఎస్ఎల్బీసీని త్రిశంకు స్వర్గంలో వడేసింది మీరు కాదా? ఆలోచన లేకపోయా ఆత్రమాత్రం ఏమో అంటారు కదా, మొత్తం మీద ఆత్రమాత్రం ఆగమాగం చేత్రి 8 మందిని పొట్టన పెట్టుకున్నారు. 2 ఏళ్లలో ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వని నువ్వు ఇరిగేషన్ గురించి మాట్లాడితే ప్రజలకు ఇరిటేషన్ కలుగుతుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా 8 మంది కార్మికులను పొట్టన పెట్టుకున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు అక్రమంగా కృష్ణా నీళ్లను ఏపీ తరలించకపోతా ఉంటే, బనకచెర్ల ప్రాజెక్టు గురించి కానీ డిపిఆర్లు తయారు చేపిస్తా ఉంటే నోరెత్తి అడ్డు చెప్పని నువ్వు ఇలా తెలంగాణ నీళ్ల గురించి, తెలంగాణ ప్రాజెక్టుల గురించి బీఆర్ఎస్ మీద పడి ఏడుస్తుడు తప్ప బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడు సిగ్గుచేటు. కనీసం ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న శవాలను కూడా ఇప్పటిదాకా బయటకు తీయలేదు దద్దమ్మ ప్రభుత్వం మీది. రోమ్ నగరం తగలబడతా ఉంటే పిడేలు వాయించినట్లు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే నువ్వు మాత్రం పాలన గాలి కొదిలి మంచిగా ఫుట్బాల్ ఆడుకోబడుతుంది. ఇట్లున్నది. నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివా లేక ప్రపంచ ఆటగాడివా? భ్రమల నుంచి బయటకు వచ్చి చూడు రేవంత్ రెడ్డి. నీ మోసాన్ని అన్ని వర్గాల ప్రజలు గుర్తించిండ్రు. నీ చేతగాని పాలనను అన్ని వర్గాల ప్రజలు అసహించుకుంటున్నారు. నీ స్కామ్ల పాలనను ప్రతి ఒక్కరు చీగొడుతున్నారు. అందిన కాడికి దోసుకోవడం, అందరూ కలిసి వంచుకోవడం ఇదే కదా మీరు చేసేది. మూటలు, వాటాలు, కమిషన్లు ఇదే కదా మీకున్న విజన్. నలుదిక్కుల్లా గద్దల్లా మారి భూములను కథం పట్టిస్తున్నారు. వచ్చిన కానుంచాలి భూముల మీద పడ్డాడు. వేలం పాటలు వాడు. తక్కువ వచ్చకాడ ఎక్కువ, ఎక్కువ వచ్చకాడ తక్కువ, ఎక్కువ వచ్చకాడ తక్కువ. 5 లక్షల కోట్ల కేసర పెట్టింది ఇండస్ట్రియల్ భూములకు సంబంధించి. కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీసినట్టు రేవంత్ రెడ్డి మాట్లాడితే ప్రపంచ స్థాయి అంటుండడం హాస్యాస్పదం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని చేతగాని సర్కారు మీది ఈడనట. అందుకే కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తా అన్నాడట. స్వర్గానికి ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి నిచ్చెనేసిందట. అట్లా మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం మీద తెలంగాణ రైజింగ్ గ్లోబల్ అనుకుంటా ఎవరిని మభ్యపెడుతున్నావు? ఇందులో ఎన్ని కోట్ల స్కామ్కు ప్లాన్ వేసినావు? ఇందులో ఎవరి వాటా ఎంత? గాల్లో మేడలు కట్టడం, అబద్ధాలు చెప్పి రంగుల ప్రపంచం చూపడం మానేసి పాలన మీద దృష్టి సారించు. చిల్లర మాటలు, వెకిలి చేష్టలతో రాష్ట్రం అభివృద్ధి చెందదు, ప్రజల సమస్యలకు పరిష్కారం లభించదు. విస్తరాకుల్లా ఎగిరెగిరి పడతా ఉన్నావు రేవంత్ రెడ్డి. నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న స్తోయి గుర్తుంచుకో, విషయం గుర్తుంచుకో, అహంకారం తగ్గించుకొని అజ్ఞాన అంధకారం నుంచి బయటికి వచ్చి మాట్లాడు అని చెప్పేసి ధ్వజమెత్తిండ్రు, ఫైర్ అయినరు మాజీ మంత్రి హరీష్ రావు గారు. మరి నిజమే కదా? మొత్తం మీద ధ్వజమెత్తిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఏం చేసిండ్రు మీరు? ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద పడేస్తారు తప్ప ఇంకేమైనా చేసిండ్రు అని చెప్పేసి ఎస్ఎల్బీసీ టన్నెల్ గురించి కానీ, రేషన్ కార్డుల గురించి కానీ, రేవంత్ చెప్పిన ప్రతి అబద్ధం గురించి హరీష్ రావు మండిపడ్డారు. మొత్తం మీద రేవంత్ రెడ్డికి సురుకులు అంటించిండ్రు. భ్రమల నుంచి బయటికి రాండ్రి, ప్రజలకు మంచి పాలన అందిండ్రి, ఇచ్చిన హామీలు తుంగలో దొక్కిండ్రు. మీరు ఇలా హామీలు అమలు చేయలేక అది చేసుకుంటా ఇలా ప్రపంచంతోని పోటీ, ప్రపంచ దేశాలతోని పోటీ మాట్లాడితే అది హాస్యాస్పదం అని చెప్పేసి మాట్లాడినరు మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చినార్.